వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా యూరియా కొరత రైతులను వేధిస్తుంది. నర్సంపేట, నెక్కొండ, నల్లబెల్లి, దుగ్గొండి, చిన్నరావుపేట, కానాపురం మండలాలకు సంబంధించిన రైతులు యూరియా కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నర్సంపేట పట్టణంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లో రైతాంగం అంతా కూడా తమ నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా చోటు చేసుకుంది. మరోవైపు కానాపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి పిఎసిఎస్ కేంద్రం దగ్గరకు అర్ధరాత్రి నుంచే రైతాంగం క్యూ లైన్లో నిలబడి తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పంట అదరు దాటిపోతే యూరియా ఇచ్చి ఏం లాభమన్నటువంటి ప్రశ్న రైతాంగం నుంచి వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా సరిపడినంత యూరియా అందించాలన్నటువంటి డిమాండ్ అయితే రైతులు తమ ఆవేదన ద్వారా వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడాన్ని నిరసిస్తూ వ్యతిరేకిస్తూ శాంపేట మండలం మాందారిపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. కార్యక్రమ అనంతరం దగ్గరలో ఉన్నటువంటి మండల కేంద్రంలో ఉండేటువంటి పిఎసిఎస్ కేంద్రం దగ్గరికి వెళ్ళి రైతులతో మాట్లాడారు. రైతులు యూరియా విషయంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను గండ్ర వెంకటరమణారెడ్డికి చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే మండల వ్యవసాయ అధికారికి గండ్ర వెంకటరమణారెడ్డి ఫోన్ చేసి ఒక ప్లాన్ ప్రకారం యూరియా సప్లై చేయాలన్నటువంటి అంశాన్ని అయితే ఆయన ఫోన్లో చెప్పినటువంటి సందర్భం కనిపించింది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే పాలకుర్తి మండల కేంద్రంలో తీజ్ పండుగ ముగింపు ఉత్సవాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, అదేవిధంగా బీఆర్ఎస్ జిల్లా నాయకుడు సుందరరామరెడ్డి పాల్గొన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అక్కడ ఉన్నటువంటి బంజారా యువతులతో కలిసి నృత్యం చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినటువంటి ఘనత కేసీఆర్కే దక్కుతుందని సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు వ్యాఖ్యానించారు. అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో సేవాలాల్ భవనాన్ని 4 కోట్లతో తీసుకొస్తే కాంగ్రెస్ హయాంలో ఆ పనులన్నీ కూడా నిలిపివేశారని ఎర్రబెల్లి దయాకర్రావు వ్యాఖ్యానించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే రైతాంగానికి సరిపడినంత యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణను సిబిఐకి అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ చిట్యాల మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి మీద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పూర్తిగా యూరియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అందజేయడంలో పూర్తిగా విఫలమైందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చలనం తెచ్చుకొని రైతాంగానికి కావాల్సినంత యూరియా అందించాలని, మరోవైపు రాష్ట్ర సాధకుడు రైతు నాయకుడు కేసీఆర్ మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణకు ఇవ్వడం అనేది సిగ్గుచేటన్నటువంటి అంశాన్ని గండ్రజ్యోతి ఈ సందర్భంగా మాట్లాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే మొగుళ్లపల్లి మండలం వేములపల్లి గ్రామంలో రోడ్లన్నీ కూడా ఇటీవల కురిసినటువంటి వర్షాలకు బురదమయంగా మారాయి. ఈ క్రమంలోనే ఆ గ్రామస్తులంతా కూడా రోడ్ల మీద వరి నాట్లు వేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆ రోడ్ల మరమ్మతులు చేయాలని ఎన్నిసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆ గ్రామస్తులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కనీసం బస్సు రావడానికి కూడా ఇబ్బంది అవుతుందని, ఆసుపత్రులకు వెళ్ళాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ గ్రామస్తులు అయితే ఇప్పటికైనా రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తగూడ మండలం పొగళ్లపల్లి పిఎసిఎస్ కేంద్రం దగ్గర ప్రతిరోజు కూడా రైతులు యూరియా కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ కూడా రైతులు బారులు తీరు కనిపించారు. మరోవైపు డోర్నకల్ మండలం గొల్లచెర్లలో ఉన్నటువంటి పిఎసిఎస్ కేంద్రం దగ్గర యూరియా కోసం రైతులు మహబూబాబాద్ డోర్నకల్ ప్రధాన రహదారి మీద ఆందోళనకు ధర్నాకు దిగినటువంటి సందర్భం కనిపించింది. మరోవైపు మర్రిపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి పిఎసిఎస్ కేంద్రం దగ్గర గేట్లన్నీ క్లోజ్ చేసినటువంటి సందర్భం కనిపించింది. ఈ క్రమంలోనే అక్కడకు ఆ పిఎసిఎస్ కేంద్రానికి యూరియా బస్తాలు వచ్చాయన్నటువంటి సమాచారం తెలుసుకున్న మహిళలు కూడా అక్కడ ఉన్నటువంటి గేటు ఎక్కి పిఎసిఎస్ కేంద్రంలోకి వెళ్ళినటువంటి
దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తెలంగాణ రైతాంగం దుస్థితి ఈ విధంగా ఉందన్నటువంటి అంశం పట్ల చర్చ కూడా జరుగుతుంది.